హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీకు ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. కిన్నీళ్ళండి, చిలకలన్నా తాంబూలమన్నా మీ అందరికీ ఐడియా ఉంటుంది. ఇవి చిలకలూరుపేటలో మాయకోటి కిషోర్ గారి ఇంట్లో కుటీర పరిశ్రమగా చేస్తున్నారు. ఇవి వాళ్ళు ఎంత నీట్గా చక్కగా ఆకులు కడిగిన దగ్గర నుంచి ఆ వీడియో మీ ముందు పెడుతున్నాను. ఆ కడిగిన ఆకుల్ని అలా చక్కగా బేర్చుకున్నారు. బేర్చుకున్న వాటి మీద ఐటమ్స్ అంటే సున్నపు నీళ్లు కానీ, కొబ్బరి పొలుకులు కానీ, కాజు కానీ, ఇలా అన్నీ సమానంగా వడ్డించుకుంటూ కిషోర్ గారు చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని వీటిని తయారు చేస్తారు. ఇవి మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత మనం కిషోర్ గారు చేసినవని గుర్తుపట్టచ్చండి. ఎందుకంటే క్వాలిటీ అలా మెయింటైన్ చేస్తారు. మీరు ఆ వేసిన విధానంలో చిన్న ఫాల్ట్ కూడా లేకుండా సరి చేసుకొని మరి చక్కగా మనకు అందిస్తారు. మీరు ఈ కిళ్ళీలు చేసే విధానాన్ని చూడవచ్చు. ఐటమ్స్ పెట్టాలి అంకుల్. అవి ఓకే. వీటి మీద ఇంకా పైన చాలా ఐటమ్స్ అన్ని రకరకాలు పెడతారు కదా. మీకు వాట్సాప్ నెంబర్ కూడా పెట్టడం జరిగిందండి. మీకు ఆర్డర్లు కావాలనుకున్న వాళ్ళు ఈ వాట్సాప్ నెంబర్కైనా మీరు కాల్ చేయొచ్చు. ఫోన్ నెంబర్ పెట్టాము. చిలకల్లాగా కిళ్ళీల్ని చక్కగా చుట్టి ఆ బాక్సుల్లో గులాబీ రేకుల్ని కూడా నింపారండి. ఈ స్టిక్స్కి చెర్రీకాయలను గుచ్చుకొని ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ముందు నీట్నెస్ మెయింటైన్ చేస్తారండి. ఇవి తయారు చేసుకొని ఆ బాక్సుల్లో పెట్టుకొని మన శుభకార్యాలకి చక్కగా టైం టు టైం అందించగలిగినటువంటి వాళ్ళు కిషోర్ గారు. మీరు కాల్ చేయాల్సిన నెంబర్, వాట్సాప్ నెంబర్ కూడా మీకు పెట్టడం జరిగింది. చూసి మీరు కాల్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చండి. బాక్స్ కూడా లీక్ అవ్వకుండా రబ్బర్ బ్యాండ్లు కూడా మనకి పెట్టి చూపిస్తున్నారు. అసలు చేసే విధానం చాలా చక్కగా ఉందండి.
బాక్సుల్లో ఊడిపోకుండా కూడా బాక్సుల్లో జాగ్రత్త తీసుకుంటారు, మనకు అందిస్తారండి. శుభకార్యాల్లో ఇవి లేని లోటు కనిపిస్తూ ఉంటుంది. ఇవి ఉంటే ఎంత నిండుగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.